అతిథిగా సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ప్రథమంగా ఇందూరు పట్టణ ప్రజలకి ఏందిరా రామచంద్ర, ఏందయ్యా మీ పంచాయతీ? తొందర రావాలి మరి. ఇందూరు ప్రజలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బ్రహ్మాండమైన విజయం భారతీయ జనతా పార్టీకి వాళ్ళు అందించడం జరిగింది. అదే రకంగా మా నాయకులు జిల్లా అధ్యక్షులు దినేష్ గారు, ఎమ్మెల్యే ధన్పాల్ గారు, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లెగంగారెడ్డి గారు, మాకు ప్రభారీలుగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు ప్రభాకర్ గారు, మా జిల్లా ఇన్ఛార్జ్ కాంతారావు గారు, వాళ్ళందరూ కూడా కష్టపడడం జరిగింది. వాళ్ళ సహకారం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మా పనికొచ్చింది. ఇరవై 28 సీట్లు గెలవటము, అది 42-43% మైనారిటీ పాపులేషన్ ఉన్న మున్సిపాలిటీలో గెలవటము, ఇది భారీ అండ్ ఐ విల్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు హూ ఎవర్. నిన్న టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి ముందర ఏం చేస్తుండే మీ ఏసీపీ, మీ 4 ఎస్ఐలు గడివేరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే, ఎత్తుకపోవడం ఇవన్నీ చేస్తే టీఆర్ఎస్ వాడికి గతి ఏమైందో అదే గతి పడుతుంది మీకు కూడా. టీఆర్ఎస్ పరిస్థితి ఏముంది అలా నిజామాబాద్ పార్లమెంట్లో? గాయబ్ ఉన్నారు, గాయబ్. మీ గతి కూడా అంతే పడుతుంది. నీదేమి బలమైన ప్రభుత్వం కాదు, నువ్వేమైనా బలమైన పొజిషన్లో లేవు. ప్రజలు నిన్ను చీకొడుతున్నారు. దానికి తోడు మళ్ళీ ఇట్లా కార్పొరేటర్లను ఎత్తుకపోడు ఇవన్నీ చేస్తే ఇంకా చీకొడతారు రానున్న కాలంలో. డోర్ తీయాకయ్యా, ఎవరన్నా రాని రా, తీయక ఇంకా. కాబట్టి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ని వాడుకోవటము, పోలీసులు మీరు నా మీద ఏంటంటే కేసు పెట్టేది, నేనే పెట్టాలి మీ మీద కేసు. మా క్యాండిడేట్ బయటకు వెళ్ళగొడుతున్నారు, పోలింగ్ బూత్లకు వెళ్ళి ఒక పోలీసు కూడా వచ్చి చేతి గుర్తు కొట్టేయమంటాడు. ఏం డిపార్ట్మెంట్ అయ్యింది ఇది? మళ్ళీ టీఆర్ఎస్ ఎత్తుకరావడానికి కాంగ్రెస్ వాళ్ళకి సాయం చేస్తారు. మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారా, బ్రేక్ చేస్తారా మీరు? ముఖ్యమంత్రి ముద్దాయి ఉన్నాడు. వేరే పార్టీలో ఎత్తుకపోవటము, వాళ్ళ పార్టీ కార్పొరేటర్ వాళ్ళ పార్టీ నిర్ణయం చేసుకోవాలి. హుందాతనం రాజకీయాల్లోకి రావాలి కదా. కేసీఆర్ ఓడగొట్టింది ఎందుకు? రాజకీయాల వ్యవస్థని భ్రష్టు పెట్టించిందని ఓడగొట్టింది పబ్లిక్. నువ్వు చేసేదేంటి?
are very happy, we are proud of our organization and the people of Indoor. An entire parliament, I think we have surpassed TRS by way ahead of TRS. మేము ఇందూరులో డామినేట్ చేసినాము, కాంగ్రెస్ ని డామినేట్ చేసినాము, టీఆర్ఎస్ ని వైపౌట్ చేసినాము. పార్లమెంట్ మొత్తంలో కూడా టీఆర్ఎస్ కంటే చాలా ముందు ఉన్నాం మేము. రాయకల్లో వీఆర్ సింగిల్ లార్జెస్ట్, మెట్పల్లిలో వీఆర్ సింగిల్ లార్జెస్ట్, కొరుట్లలో ఐ థింక్ వీఆర్ 1 or 2 ఈక్వల్ ఆర్ 1 or 2 మోర్. We are a strong opposition. We don't mind to stay in opposition and fight for the cause of people. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పైన కేసు కూడా ఎందుకు స్లో ఉందో కూడా మేము కొద్దిగా ఫాలో అప్ కూడా చేస్తాం. కేటీఆర్ది కూడా చేయాలి, ఇది కూడా చేయాలి. వాళ్ళే డిమాండ్ చేశారు కదా కేటీఆర్ చేయమని, ఇది కూడా చేయాలి. చెప్పండి సార్. ప్రతిపక్షంలో ఉంటాం కదా. ఇప్పుడు వాళ్ళు ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేసుకుంటారా? వాళ్ళు కలిసే ఉన్నారు. వాళ్ళు ఒకటే మాట్లాడేటోళ్ళు బయటికి పోవచ్చండి. వాళ్ళు కలిసి చేసుకుంటారా? ప్రజలు చూస్తారు కదా. వాళ్ళు ఒకటే అని చెప్తూనే ఉన్నాం మేము త్రూ అవుట్. మాకు ఏంటండి ఒక 41 డివిజన్ 44 ఓట్లతో పోయింది, 51 9వ డివిజన్ 100 ఓట్లతో పోయింది, 104 107 నేరుగా 3-4 పోయినాయి. మళ్ళీ ఇలా పోలీసులో పెట్టుకుని దౌర్జన్యం ఒకటి, ఆ దౌర్జన్యం కూడా సకారాది లేదు. వాళ్ళు ఎంతకాలం ఉంటారు కలిసి? ఇలా ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది? Ifs and buts. Definitely, Indoor will see Indoor BJP's mayor in this term, and name will definitely be changed. పేరు మార్చాలంటే మనం రెజల్యూషన్ చేయాలి. అదొకటి మార్చేది రాష్ట్ర ప్రభుత్వం కదా. బిఫోర్ దిస్ టెన్యూర్ ఆఫ్ దిస్ మున్సిపాలిటీ ఎండ్స్, ద నేమ్ విల్ బి చేంజ్డ్. ఎన్నున్నాయి తెలియదా? ఫైనల్ గా చూడండి, మధ్యాహ్నం వరకు ఉంటాయి కదా. మాకు అయితే 3 అయితే పక్కా ఉన్నాయి, అలాగే 2 ఉన్నట్టున్నాయి. నాకంటే ఎక్కువ ఆతృత ఆయనకుంది మేయర్ బీజేపీ గెలవాలని. అదే ఉంది. ఐ రెస్పెక్ట్ ద ఫీలింగ్, బట్ మేము ఇట్లా ఎతకపోవటాలు ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ పదవులు, ప్రభుత్వాలు పదవుల కంటే ముందు రాజకీయాలలో హుందాతనం రావాలి. ఈ ఎతకపోవడం, వేరే పార్టీలో ఎతకపోవడు, ఈయన ఎమ్మెల్యేలు ఆడ ఎతకపోవడు, ఆడ ఎమ్మెల్యే అటు వేయండు, పోయిన వారంటే పోలేదంటాడు, కండ కప్పుకున్నావు అంటే కప్పుకోలేదంటాడు, వాడు ఏ పార్టీలో ఉన్నాడో వానికే తెలియదు. ఇదేం వ్యవస్థనండి? రిజైన్ చేసిపోండి పోయేది ఉంటే. బీజేపీలో కూడా వచ్చారు చాలా మంది, మధ్యప్రదేశ్లో వచ్చిర్రు, కర్ణాటకలో వచ్చిండ్రు, రాజీనామాలు చేసిర్రు, వచ్చిర్రు, ఎలక్షన్లు కొట్లాడితే గెలిచిర్రు బీజేపీ టికెట్ల మీద. ఏం చేసిండు? ఈటల రాజేందర్ రాలే మాకు, రాజీనామా చేసిండు గెలిచిండు. రాజగోపాల్ రెడ్డి రాలే, రాజీనామా చేసిండు వచ్చిండు, సరే ఆయన ఓడిపోయిండు. ఇదేందండి ఫాల్తు రాజకీయం? నాకు మా 28 ఇందరు ఉన్నారు మా కార్పొరేటర్లు, అలంగాలోనే టైం దొరకదు. ఓట్లు వేసినా అంటే ఇప్పుడు 43వ డివిజన్ ఉంది, బ్రహ్మాండమైన క్యాండిడేట్ పెట్టినాము. అవతల కాంగ్రెస్ క్యాండిడేట్ లాస్ట్ టైం ఓడిపోయినని సింపతి చూపించారట. మళ్ళీ ఆ ప్రజలకు నా మీద వస్తలేదు కదా సింపతి. ఎందుకు? నేను కొట్టాడతలేనా? 7-8 ఏళ్ల నుంచి మా కుటుంబం కాంగ్రెస్ కుటుంబం కదా. మా నాయన కాంగ్రెస్ అంత పెద్దడు, కాంగ్రెస్ పోరాకపోతుండేనా, ప్రభుత్వం ఉండరాకపోతుండేనా?
మేము ఐడియాలజీ కోసం మేము కూడా కొట్లాడుతున్నాం కదా, మరి నా మీద సింపతి చూపెట్టచ్చు. కాంగ్రెస్ వాడు ఎప్పుడో ఓడిపోయి నేను ఆయన మీద సింపతి చూపించారు కదా, అట్లా పోయినాయి కొన్ని వార్డులు. ఏం చేస్తాము? నన్ను అడుగుతూ ఓట్లు నేనే చిన్న. బండి సంజయ్ గారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఆయన కూడా నా లెక్క 3-4, నేను 3 ఎన్నుకున్నట్టున్నా, ఆయన 4 ఎన్నుకున్నట్టున్నాడు. ఆయన కూడా డామినేట్ చేసిండు కరీంనగర్లో. ఇక కృష్ణార్జున విషయం వస్తే బండి సంజయ్ ఇస్ అ వారియర్. అర్జునుడు రోల్ ఫిట్ ఇన్ అవుతాడు. స్టీరింగ్ నా చేతిలో ఉన్నంతసేపు ఓకే. ఇక మహేష్ కుమార్ గౌడ్ ఆయన జీవితంలో ఎన్నడూ కౌన్సిలర్ కాలేదు. సరే ఆ పదవి ఇచ్చిర్రు, వాళ్ళు ఇచ్చిర్రు. ఇక మేము జవాబు ఇక సస్తమా ఇస్తాం జవాబు. మహేష్ కుమార్ గౌడ్కి ఎంఐఎం బీజేపీ ఒకటే అంటుండా, సమాన దూరంగా ఉంటారు కదా, దూరం పెట్టరు. మరి ఎంఐఎం దూరం పెట్టి మేరుగండి. అంటే మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలకి కనీసము సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమంటారు, ఆత్మాభిమానం చచ్చిపోయిందా? ఆడు వచ్చిండు, అక్బర్ వచ్చిండు, రెడ్డి లేదు, వెల్మ లేదు, రావు లేదు, కాపు లేదు, వీళ్ళందరు పాములు, విషపాములు అన్నాడు. ఇది సిగ్గు లేకుండా సమాన దూరము, రేపు కలిసి మేయరు, కలిసి సంసారము, కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్. అంటే ఆత్మాభిమానం కూడా చంపేసుకుంటారు వీళ్ళు. 4 రూపాయలు సంపాదించుకుంటారు. అవతలడు వచ్చి నేను పామంటుండు, విషపామంటుండు, ఈయనేమో ఆయన పూసుకొని తిరుగుతా అంటుండు. కల్మా చదువుకోమని మన మహేష్ కుమార్ గౌడ్ని కల్మా చదువుకొని ఎంఐఎం తోటి పెట్టుకోమని పొత్తు. ఇక ఇవి 2-3 దయనే చెప్తున్నా కదా. ఇలా 43వ డివిజన్ కూడా లేదు. 43వ డివిజన్ అంటే అవతల ఆయన మీద సింపతి, నా మీద సింపతి చూపెట్టండి. మేము ఐడియాలజీ కోసం కొట్లాడుతున్నాం, మీకోసం కొట్లాడుతున్నాం. ఆ సింపతి నా మీద చూపెట్టరాదు. మా పార్టీ ఐడియాలజీ మీద చూపెట్టండి, మా పార్టీ మీద చూపెట్టండి. పైసల కోసము, పదవుల కోసం మాకు పార్టీలు మారని రాదా? డామినేట్ చేస్తాం సార్, డామినేట్ చేస్తాం. ఎందుకు? మొన్న పోయినసారి అసెంబ్లీలోనే కాంగ్రెస్ కి మాకు సమానంగా వచ్చినాయి కదా ఓట్లు పార్లమెంట్లో, మొత్తం పార్లమెంట్లో. ఇప్పుడు నాకు తెలిసి ఆదిలాబాద్ లో కూడా సింగిల్ లార్జెస్ట్ ఉన్నాము, కరీంనగర్ లో సింగిల్ లార్జెస్ట్ ఉన్నాము, ఇందూర్ పార్లమెంట్ లో సింగిల్ లార్జెస్ట్ ఉన్నాము, అక్కడక్కడ ఉన్నాము. ఎన్ని రోజులు ఆపుతారు ఐడియాలజీని? ఆపలేరు ఎన్ని రోజులు. ఈ ఓట్ ఫర్ నోట్ కేసు ఆపినట్టు కాదు కదా భావజాలం, అది కూడా ఎన్ని రోజులు ఆపుతారు? ఆర్మూర్ మీద మేము విశ్లేషణ తప్పకుండా చేస్తాము, 100% చేస్తాము. ఆర్మూర్లో అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి నేను ఇన్వాల్వ్ తక్కువైనాను. డెఫినెట్లీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఐ విల్ ఇన్వాల్వ్ మై సెల్ఫ్ కంప్లీట్లీ. అండ్ ఐ విష్ టు అపాలజైజ్ టు ఆర్మూర్ టౌన్స్ క్యాడర్, బీజేపీ క్యాడర్, ఫ్రమ్ మై సైడ్. Here on, I will make sure I supervise or whatever I have to do, I'll do that. In forthcoming local body Parishad elections also. There also we will dominate. Jilla Parishad elections also we will dominate.
అండ్ వీ విల్ నెవర్ రీడ్ కల్మా. నెవర్ రీడ్ కల్మా. కల్మా సచ్చిన చదవ నేను. పదవుల కోసం అస్సలు చదవ నేను. కాంగ్రెస్ పార్టీ ఒక బ్రోకర్ పార్టీ. లౌకికమైందండి. ఆడ వచ్చి నిన్ను పాము విషపాము అని తిడుతుంటే సిగ్గు లేకుండా కాంగ్రెస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్, ఎంఐఎం సంకనాక్తా అంటే వాడు తిడుతున్నా నాయన నిన్ను. ఇంకేమన్నాడు? సియాసత్ సియాసత్ హమారీ గర్కి అంటే ఏమన్నాడు? స్పీచ్లు అన్నా కదా నేను. ఒక్కొక్క అనడం కూడా బాగుండదు. నేను బ్రోకర్ అన్న పదం వాడిన చాలా మంచిది రేవంత్కి, ఇంకా రేవంత్ రెడ్డి గారికి చాలా మంచి మర్యాద వాడిన నేను. ఆయన ఏమన్నాడు? నిన్ను సియాసతలు నువ్వే ఉన్నావు కదా. మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా వాళ్ళతోటే అన్ని వదిలేసుకుంటారు. మొత్తం సిగ్గు మానం అన్ని వదిలేసుకొని కల్మా చదువుకొని పోయి ఎంఐఎం తోటి సంసారం మొదలు పెడతారు. ఇక ఇప్పుడు అక్బర్ అన్నది సంసారమే మరి. హండ్రెడ్ 100% మారుతుంది. అవకాశం కదండి. 100% మారుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మారంగానే మారుతుంది. 2 ఏళ్ళు ఉంది ప్రభుత్వం. ఇంకా ఏముంది? రాష్ట్ర ప్రభుత్వం మార్చాలి పేరు. రేపు మేము ఇవాళ మేము మేయర్ గెలిచినా మేము రెజల్యూషన్ చేయగలుగుతాం. పేరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మార్చాలి కదా. బీఆర్ఎస్ మద్దతు తీసుకుంటామని మహేష్ కుమార్ గారు తీసుకుంటారు. అంటే ఎట్లా చూసాను ఇద్దరు కూడా స్నేహాన్ని కొత్త స్నేహం. सियासत इसके घर का क्या है सुने तुम. अब ये टीआरएस का घर का ये लोग क्या है मुझे नहीं पता. घर का है कि बाहर का है. టీఆర్ఎస్ మద్దతు తీసుకుంటాం అందరా. అంటే దీన్ని బట్టి అర్థమైంది, యు ఆర్ ఫైటింగ్ భారతీయ జనతా పార్టీ ఇన్ తెలంగాణ, కాంగ్రెస్ ఇస్ ఫైటింగ్ బీజేపీ ఇన్ తెలంగాణ. యువర్ పిసిసి ప్రెసిడెంట్ ఇస్ యాక్సెప్టింగ్ దట్. అని అన్నది నేను వినలే, నువ్వు చెప్పినావు. ఒకవేళ అట్లా అనుంటే ఈజ్ యాక్సెప్ట్ దట్ ఈజ్ ఫైటింగ్ భారతీయ జనతా పార్టీ అండ్ దే ఆర్ హ్యాండ్ ఇన్ లవ్ విత్ బీఆర్ఎస్. అంతే కదా. ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ అని ఒకటి అన్నట్టు కదా. నేనంటలేను, మహేష్ కుమార్ కూడా ఉంటున్నాను. అంటే పదవి కోసము కల్మదాదుడే కాదు, వీళ్ళు ఏమైనా చేస్తారు అన్నట్టు. I really thank Hindu people, whether it's BRS in the government or in Congress in the government. BJP dominates this region. Okay, we are unlucky by couple of seats, that is okay, but we dominate. We continue to dominate. ఏముందండి, కారణాలు ఎత్తుకోవడం అవసరం లేదు. మాకు 2-3 సీట్లు తగ్గినాయి అనుకోదానికంటే తగ్గినాయి. ఈ డబ్బు ప్రవాహం ఎక్కువ ఉండే, డబ్బు ఖర్చు పెట్టిన ఓడిపోయారు. అనవసరంగా ఖర్చు పెట్టారు. నన్ను మాట్లాడితే నేను చెప్తుంటే ముందే వాళ్ళు ఖర్చు పెట్టిన వాళ్ళు ఓడిపోయారు. ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా వాడుకుంటున్నారో మీకు తెలుసు, కనబడుతూనే ఉంది. ముస్లిం మహిళలు కూడా బయటకు వచ్చి మా బుర్కాలు తీసి చూడుండ్రా నాయన అంటున్నారు. మా బుర్కాలు తీసి మా ముఖాలు చూసి ఓటేపించుకొని ఎవడంటే అట్లా వచ్చి వేసేస్తారు బుర్కాలు వేసుకున్నా ముస్లిం మహిళలే అంటున్నారు. అందుకనే నేను పోవాల్సి వచ్చింది ఆ వార్డుకి. నేను పోయి ఆడ ఉన్నట్టు తేలుస్తే నా మీద కేసు పెడతారు. మీ పోలీసు వాళ్ళు ఏం బిక్తున్నట్టు నా టీఆర్ఎస్ కార్పొరేటర్ చుట్టూ ఇంటి పక్కకి ఏం చేస్తారు మీరు? నలుగురు ఎస్ఐలు, ఏసీపీలు ఏం చేస్తున్నారు?
మీకు తెలియదా అన్నయ్య? మీకు అవసరమే లేదు ఆయన తెలియదా? చదువుకోలే, గదే ప్రాబ్లం చదువుకున్న వాళ్ళతో. మీకు మీరిద్దరికి మీ కల్మా వాళ్ళు మీరు ఇద్దరు కలిస్తే 31, మీకు 2 ఉన్నాయి, 33 ఉన్నారు మీరు. మీకు ఎందుకే 65 ఓట్లే ఉన్నాయి. ఓ రచరచ వేసారు, పోలీసు వాళ్ళని అటు ఇటుకు ఇచ్చారు, ఇటు పోలీసు వాళ్ళని బారీసాల లెక్క వాడుతున్నారు. ఇట్లుంటుందా అండి సిస్టమ్? పోలీసు వాళ్ళ మీద కేసేయాలి అసలు, చాపులీసి చేస్తున్నాను. ఏమి ఇబ్బంది జరిగింది? మా దగ్గర ఇబ్బంది లేదు. నీకోరని చెప్పారు చేసి అన్ని పార్టీలు చేస్తాయి. అవి ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు స్థానం వదిలేసి వేరే దగ్గర నిలబడతారు. దానికి అదేమి ఇది కాదు కదా. మేము వీఆర్ ఎ బిగ్ పార్టీ. We look at the larger perspective. We don't look at one ward. We look at a larger perspective. We look to, every corner of the society has to be accommodated. మొత్తం టౌన్లో అన్ని జాగాలు ఉంటారు, అందరికీ రిప్రజెంటేషన్ ఉండాలి. రిజర్వేషన్లు ఉన్నాయి, రిజర్వేషన్ ఉన్న చోట అకామిడేట్ చేయాల్సి వస్తుంది. మేము 9వ డివిజన్ ఓడిపోయింది 100 ఓట్లతోటి. That is, they are all now, they are ex-BJP now. They are not BJP. They have been suspended. And one more thing, I will repeat, entire parliament, ఇప్పుడు నిజామాబాద్లో ఏదైతే ఉండేనో ఒక పార్టీలో ఉండి వేరే పార్టీలతో టచ్లు ఉండి ఈ కోవట్ ఆపరేషన్ చేసే వాళ్ళందరినీ కూడా మాక్సిమం జగిత్యాల జిల్లా కూడా, దో వీ మైట్ హ్యావ్ లాస్ట్ 1 or 2 seats, ఇట్స్ ఓకే. Discipline is priority, future is priority. We cannot entertain cowards, and we will never entertain cowards. I will never entertain cowards in my parliament. నాది ఇన్నే ఉంది కదా, నాది ఇన్నే ఉంది. నేను అప్పుడే గెలవంగానే చేసిన. ఇట్లా లంగ వ్యవహారాలు చేయ ఏడు అవసరం ఉంటుంది, ఏడు పోతుంది. అంటే అటుకెళ్ళి ఇటు వస్తారా? అటుకెళ్ళి ఇటు వస్తే తీసుకుంటాము. ఓడు లాస్ట్ టైం పోయిన వాళ్ళే మళ్ళీ చెంపలు వేసుకుని వచ్చి కలిసిరిడ. చెంపలు వేసుకున్నారు, ఇక నేను చెప్పకూడదు కానీ కాలు మొక్కిర్రు, 4 గోడల మధ్యలో అన్నీ వేసిండ్రు, వాపస్ వచ్చిర్రు. ఇంకేం పోతారు ఇంకా? ఎందుకు పోతే ఆయన 2 నెలల అలా ప్రభుత్వమే పడిపోతుంది. పోయినసారి అంటే కేసీఆర్ ఉండే 4 ఏళ్ల పైన ఉండే, ఇప్పుడు 2 నెలల్లో మళ్ళీ ప్రభుత్వమే మారుతుంది. పోయిన వాళ్ళు తక్కువ, వచ్చిన వాళ్ళు ఎక్కువ మా దగ్గరికి. మళ్ళా వచ్చిండ్రు, టికెట్లు కోల్పోయినరు. మంచిగా ఇప్పుడు సీనియర్ కార్పొరేటర్లు ఎదురు వాళ్ళందరూ. ఏం లాభం? ఇది బీజేపీ అడ్డా బాస్. ఈ బీజేపీని వదిలిపోవడం అంటే సూసైడ్ చేసుకోవడం అన్నట్టు. ఎవరైనా కల్మా చదవము, మేము చదవం కల్మా, నేను వెళ్ళిపోతా అంటే ఏం చేస్తాము? నేను చదవా కల్మా అని అనుకో, నేను ఎంఐఎం తోటి చేయ సంసారం అంటాడు ఎవడని అంటాడు. ఏం చేస్తావు? అరే వాళ్ళు నేను చదవా నేను పోతా అంటాడు. అన్నా నేను చెప్పా, ఇవాళ అవుతారు రేపు అంటారు. ఆల్రెడీ అన్నా నేను చెప్పా, అన్నోడు కూడా రేపు అంటుండొచ్చు. కోరుకుంటే రిజల్ట్ వచ్చింది ఇంతగానం. టెక్నికలీ వీ మైట్ హ్యావ్ ఫెయిల్డ్, పొలిటికలీ వీ వన్, వీ డామినేటెడ్. వస్తే తీసుకుంటానని అడిగినరు, తీసుకొని నేను కాదు జిల్లా అధ్యక్షులు అడగాలి, నాట్ మీ. ఇది ఆర్గనైజేషన్ which has to decide.
మేము ఇన్విటేషన్ ఎలక్షన్ క్యాంపెయిన్లో చేసినాం మాకు ఓటేమని వేసిరు. వీఆర్ హ్యాపీ. ఎవరైనా కల్మా చదవడంటే ఆయన ఇష్టము, ఆయన వస్తా అంటే ఈయన ఇష్టము. మన ఐడియాలజీ కల్మా చదవాలి. మాదేముందండి, నిమిత్త మాత్రం కార్యకర్తలం మేము. ఇది ఆయన అధ్యక్షతన పనిచేస్తాం, ఆయన ఏం చెప్తే చేస్తాం. కార్యకర్తం, అదే కర్త కర్మ క్రియ కలిపితే కార్యకర్త అవుతుంది. తిట్టుకుంటా ఉంటారు. ఏడేళ్ళు ఏడ దొరుకుతలే. ఇంకా ఐ ఎంజాయ్ దిస్ ఆల్సో, చిట్ చాట్ విత్ యూ. గెలిచిన బీజేపీ కార్పొరేటర్ ప్రజెంట్ ఇక్కడ లేరని They are enjoying themselves. They are relaxing. I asked them to relax. So they are relaxing. కష్టపడ్డరు, గెలిచిండ్రు, కొట్లాడిండ్రు. ఏంది బ్రహ్మాండంగా ఉన్నారు. ఎక్కడున్నారు, ఎవరెక్కడున్నారు నాకు ఐడియా లేదు, కానీ రిలాక్స్ కమ్మన్నా రిలాక్స్ అవుతుంది. ఇంకోటి సీఎం రీసెంట్ గా బహిరంగ సభలో కిషన్ రెడ్డి కిషన్ రావు కల్వకుంట్ల కిషన్ రావు అన్నారు సార్. దానికి కిషన్ రెడ్డి గారు చెప్పాలి, నేనెట్లా చెప్తా? మిమ్మల్ని అనుకున్నాను కిషన్ రెడ్డి అంటే సీఎం కరెక్ట్ చేయాలంటారు, దేశాన్ని అరెస్ట్ చేయమంటారు, మీరు ఇస్తారంటారు కదా సీఎం రేవంత్ నేను ఆ రోజే రియాక్ట్ అయినా. నేను ఆ రోజు మా రఘునందన్ రావు గారు పిలిస్తే అదేంది గజ్వేల్ కేసీఆర్ ఊరికి పోయినా, అక్కడనే రియాక్ట్ అయినా. నేను కూడా డిమాండ్ చేస్తున్నా కిషన్ రెడ్డి గారిని, ఈ కేసుల సంగతి ఏంది కనుక్కోండి, ఓటుకి నోటు రేవంత్ రెడ్డి గారు మోసిన సంచులు కేసు కూడా కనుక్కోరని చెప్పిన, రెండు చెప్పిన. మళ్ళీ చెప్తున్నాయి ఇలా ఇవన్నీ స్పీడ్ కావాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.